హలో ఫ్రెండ్స్, ఇంట్లో గ్యాస్ అయిపోతే ఎంత ఇబ్బంది అంటే డైటింగ్ చేయటం కూడా ఉండదు. అక్కడికి మనం ఏదో పెద్ద డైట్ చేస్తున్నట్టు. అన్నం కట్టెల పొయ్యి మీద వండేసి కర్రీస్ అయితే తీసుకొచ్చాను. పప్పు, చికెన్ ఫ్రై అసలేం బాగాలేదు. తర్వాత ఈ గ్రేప్స్ తిన్నాను. పొద్దునుంచి ఏంటో చాలా నీరసంగా ఉందండి. అందుకే నాకు కుదరలేదు. మధ్యాహ్నం వెళ్ళాను అనమాట. మధ్యాహ్నం వరకు అసలు ఏం తినలేదు. ఇదిగోండి, గ్యాస్ అయిపోయినప్పుడు ఈ కుక్కరే మనల్ని ఆదుకుంటుంది అనమాట. గ్యాస్ ఉన్నంత వరకు ఇది ఎక్కడో ఒక మూలన ఉంటుంది. నాది మామూలుగా డైట్ విండో వచ్చేసి మార్నింగ్ 10 టు మధ్యాహ్నం వరకే 3 గంటలు. కానీ వాళ్ళ డైట్ ఫుల్గా స్పాయిల్ అయిపోయింది కదా, అందుకే నైట్ తినేసాను. అందులో బాగా నీరసంగా ఉంది. డైట్ ఇవాళ వద్దని చెప్పేసి కట్టెల పొయ్యి చూడండి, చిన్నప్పుడు ఎప్పుడో ఇలా వెలిగించి పొయ్యి కాడ కూర్చునేదాన్ని. చాలా బాగుంటుంది ఫీలింగ్ పొయ్యి కాడ కూర్చోవటం. రేషన్ బియ్యం లేవని సన్న బియ్యం వండావు. నాకు సన్న బియ్యం అంటే చాలా భయం అండి, ఎందుకంటే అది తింటేనే నేను బాగా వెయిట్ పెరుగుతాను. వండేది కట్టెల పొయ్యి మీద కాబట్టి ఫ్రైతోనే సరిపెట్టుకున్నాం. పులుసులు గిలుసులు అంటే కుదరదని, కట్టెలు ఎక్కువ లేవు కాబట్టి. ఓకే, నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్